నమస్తే అండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి 400 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడ ఐటీ పార్కు నిర్మించాలనేటటువంటి ఆలోచన చేస్తుంది, డెవలప్మెంట్ చేయాలని. అయితే దీన్ని సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నో పక్షులు, వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్ను అభివృద్ధి పేరిట నాశనం చేయొద్దంటూ కోరుతున్నారు వాళ్ళు. పైగా ఆ స్థలాన్ని యూనివర్సిటీ పేరు మీదన రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి భూముల్లో చెట్లు నరికే కార్యక్రమాన్ని నటి రేణు దేశాయ్ కూడా వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఆమె ఒక పోస్ట్ రిలీజ్ చేశారు వీడియోను. తనకు 44 ఏళ్ళు వచ్చాయని, రేపో మాపో చనిపోతానని, తన కోసం కాకపోయినా భవిష్యత్తు తరాల కోసం ఆ ప్రాంతాన్ని నాశనం చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అభివృద్ధి చేయడానికి ఇంకా చాలా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను మాత్రం నాశనం చేయొద్దని ఓ తల్లిగా అభ్యర్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. ఈ వివాదం పైన ఇప్పటికే సమంత, ఇషా రెబ్బా లాంటి హీరోయిన్లు కూడా స్పందించారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరకొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఈ జాబితాలో చేరారు. నమస్తే.